ఏం జరుగుతున్నది ఒకసారి డిస్కస్ చేద్దాం. నేను ఎవ్రీ సాటర్డే ఆయన ఎక్కడైతే సమావేశాలు పెడుతూ ఒక లైన్ తీసుకున్నాడో ఆ ఇంట్లో నేనున్నా. నా ముందు మోత్కుపల్లి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏంది కొత్త అవతారం ఏంది అన్నట్టు? డ్రెస్ మీ అటైర్ మారింది, మొత్తం లుక్కే చేంజ్ చేసిరు కదా. చేయాలి చేయాలి కదా. చేయాలనా? కాంగ్రెస్లోనే ఉన్నారా? కండువ అయితే లేదు మరి. ఉన్నారా కాంగ్రెస్లో? కాంగ్రెస్లోనే ఉన్నా తమ ఇంకెక్కడ పోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఇంకో సమాంతరంగా ఇంకో దుకాణం స్టార్ట్ చేశారు. అవసరాన్ని బట్టి జాతి యొక్క అభివృద్ధిని మనం కాంక్షించే వాళ్ళుగా మనం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, చేయాలి. దాంట్లో భాగమే ఈ మాదిగ మహాశక్తి. సో మాదిగ మహాశక్తి ఏంది అంటే ఇప్పుడు మేము ఒక 50 లక్షల మంది ఉన్నాం. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ. తెలంగాణ ఉన్నది 4 కోట్లు. అయితే 4 కోట్ల మందిలో 1/4 మేమే ఉన్నాం. ఓకే. కాబట్టి ఈ 1/4 మేము ఉండి కూడా అసలు ఈ రాష్ట్రంలో లేనట్టుగానే ఉన్నది మా బతుకు, మా జాతి బతుకు. కాబట్టి ఈ బతుకులను కొంత మార్చాలన్నా, రాజకీయపరమైనటువంటి ఆలోచన చేయాలన్నా మనం ఎవరో ఒకరమో ఈ విషయాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ వేదిక, ఒక వేదిక అనేది ఏర్పాటు చేసి ఆ వేదిక ద్వారా మన సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి, ఏ ప్రభుత్వమైనా ఉండొచ్చు, ఆ ప్రభుత్వ దృష్టికి తీసుకురావటానికి మాత్రమే ఈ వేదిక. ఇదేం రాజకీయ పార్టీ కాదు, కుల ప్రాతిపదికన ఏర్పడుతున్నటువంటి ఒక సంస్థ, ఒక సర్వీస్ ఓరియంటెడ్. ముఖ్యమంత్రి నిన్న మీటింగ్ పెట్టిండు. సరే, అది ఒకరు పెడితే ఆ మీటింగ్లో ఆయన పార్టిసిపేట్ చేసిండు. అక్కడ కూడా అంతా ఉద్యోగులే. తన సప్పట్లతో మారుమోగింది సభ అంతా. నేను రెడ్డి, మీరు గూటం రెడ్లు, మనమంతా మన ఇద్దరికి మధ్యలో పొత్తుంది అంటున్నాడు. పొత్తున్నాక మరి ఇంకా ఘర్షణ వాతావరణం ఎక్కడ లేనే లేదు. మీరేమిడ కొత్తగా స్టార్ట్ చేశారు? పొత్తుందని ఆయన చెప్తుండే. ఏం పొత్తుందట మాకు? వాళ్ళకు మాకేం పొత్తుంది? బానిసత్వ పొత్తుంది, ఇంకేం పొత్తుంది? అంతేనా? వాళ్ళు పని చేయించుకుంటారు, మేము పని చేస్తాం కదా. వాళ్ళు చెప్పులు తొడుగుతారు, మేమేమో గూటంతో గుద్ది చెప్పులు తయారు చేసి వాళ్ళ కాళ్ళకు పెడతాం. దట్ ఈజ్ అవర్ సర్వీస్. అది మా కుల వృత్తిగా. అది వాళ్ళకు మాకు. వాళ్ళు రైతులు, పెత్తందారులు, భూస్వాములు, మమ్మల్ని అంటుకోరు, ముట్టుకోరు, మాకు భోజనం పెట్టరు, ఆకలి అవుతుందని అడగరు. అసలు మమ్మల్ని ఎవడు పట్టించుకోని కులం ఇది. ఆకలి అవుతుందన్నా బెటరా? ఆకలి ఎందా బెటరు, అడిగేటోడు ఎవడు అసలు? అర్థమైందా? అరే దావతులే చేసుకుంటాం మేము, మేము అని అంటున్నాడు. మిగిలిన దావతులు దప్పడం అని ఉంటుంది ఒకటి. అంటే పెళ్ళిళ్ళలో దప్పడం అని పిండి చారు చేస్తారు. అది ఏం చేస్తారంటే అందులో ఈ ఇంటెస్టైన్స్ గొర్రె కోసి పేగులు అవి ఇవన్నీ అని లేస్తారు. మనకి మళ్ళీ అని లేచి బాగా కాగబెడితే అది 2-3 రోజులు తింటారు. ఆ మిగిలిపోయింది మాదిగోళ్ళకు కూడా పెడతారు. అది పొత్తు. మరి అంత ఘోరమైన పొత్తు కాదు ఆయన చెప్పింది. కూర్చొని దావతులు చేసుకుంటాం అనే స్థాయిలో చెప్పింది కదా. ఇదే పొత్తు, ఈ లెవెల్లో మాకు ఉన్నటువంటి పొత్తు. లేకపోతే నేను రేవంత్ రెడ్డి అంటే నాకు సోదరునితో సమానం నా రాజకీయ జీవితంలో. అరే నేను నీతికి నిజాయితీకి కట్టుబడి రాజకీయ జీవితం అంటే ఎట్లా ఉండాలనో నేర్పించిన మనిషిని జనానికి. 70 ఏళ్ళు మీద పడ్డాయి. ఎన్టీ రామారావు గారు శిష్యుణ్ణి, ఎన్టీ రామారావు క్యాబినెట్లో పనిచేసిన వాడిని.